ఏ శరణమయ్యప్ప కొత్తపేటలోని ఉపేందర్ గురుస్వామి దాదాపు 20 సంవత్సరాలుగా 41 రోజు అన్నదానం చేసి దీక్ష తీసుకొని దాతల భక్తులు దాతల సహాయ సహకారాలతో అన్నదానం చేసి పడిపూజ చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం నేను సంతోషంగా భావిస్తూ ఉన్నా. ప్రతి ఏటా ఈ విధంగా ఉపేందర్ గురుస్వామి లాంటి వాళ్ళు ఒక పక్క హిందూ ధర్మాన్ని కాపాడుతూ హిందువుల పండుగలైనటువంటి ఇటువంటి దీక్షలను చేపడుతూ ప్రజల్లో ఆధ్యాత్మికత పెంచుతున్న తరుణంలో ఒక పక్క హిందువులుగా పుట్టి హిందూ సమాజాన్ని కించపరుస్తూ హిందువులను తిడితేనే మేము గొప్పవాళ్ళమవుతాం, హిందూ దేవీ దేవతలను తిడితేనే మేము గొప్పవాళ్ళమవుతాం. ఆఖరికి ఎక్కడికి తెగిరిసిరంటే అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని పక్కన వాళ్ళనేమో అంబేద్కర్ను వాళ్ళేమో ఉద్ధరించినట్టు అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకొని పక్కన అయ్యప్ప స్వామిని కించపరుస్తూ అయ్యప్ప స్వామి పుట్టుక కించపరుస్తూ ఈరోజు ఏదైతే భైరీ నరేష్ అనే వ్యక్తి ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడిండో ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవిస్తాడు. అయ్యప్ప స్వామి హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి ఖచ్చితంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది దేవుడు ఖచ్చితంగా ఇది చేసి చూపిస్తాడు. అటువంటి దుష్టులను శిక్షించే బాధ్యత కూడా ఆ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి బాధ్యత తీసుకోవాలని చెప్పి ఇటువంటి సంఘటనలు జరగకుండా హిందూ సమాజం మేల్కొని హిందువులందరూ పార్టీలకు అతీతంగా ఐక్యమై ఇటువంటి వాళ్ళను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.